ఆ ఊరికి వెళ్లే దారిలో ఒక పాత బంగ్లా ఉంది. స్థానికులు దాన్ని గాలి మేడ అని పిలుస్తారు. సూర్యుడు అస్తమించిన తర్వాత ఆ దారిలో పిట్ట కూడా వెళ్ళదు. కానీ సిటీ నుంచి వచ్చిన నలుగురు స్నేహితులు కార్తీక్, సమీర్, అంజలి మరియు స్నేహ ఒక వీకెండ్ ట్రిప్ కోసం దారిలో వెళ్తున్నారు. వారి కారు అకస్మాత్తుగా ఆ బంగ్లా ముందే ఆగిపోయింది. మొబైల్ సిగ్నల్ లేవు. చుట్టూ చిమ్మటి చీకటి. దారి పక్కన ఉన్న పాత బోర్డు మీద వెనక్కి వెళ్ళండి అని రాసి ఉంది. కానీ వాళ్ళు దాన్ని తేలిగ్గా తీసుకున్నారు. మెకానిక్ దొరికే వరకు ఆ పాత బంగ్లాలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. బంగ్లా తలుపు తీయగానే ఉల్లిపోయిన వాసన. లోపల అంతా బూజు పట్టి ఉంది. సమీర్ సరదాగా ఇక్కడ దయ్యాలు ఉంటే మాకు హాయ్ చెప్పండి అని అరిచాడు. ఆ క్షణమే పైన ఉన్న పాత షాండ్లియర్ ఒక్కసారిగా ఊగడం మొదలైంది. గాలి లేకపోయినా అది ఊగడం చూసి అంజలి భయపడింది. కార్తీక్ ఆమెను ఓదార్చుతూ ఇది కేవలం పాత ఇల్లు కాబట్టి అలా జరుగుతుందని సరిచెప్పాడు. కానీ అసలు భయం అప్పుడే మొదలైంది. రాత్రి 12 గంటలవుతుంది. గోడ గడియారం 12 సార్లు గట్టిగా శబ్దం చేసింది. ఆ శబ్దం ఆగిపోగానే మేడ మీద ఎవరో పరిగెత్తుతున్నట్టు శబ్దం వినిపించింది. సమీర్ టార్చ్ లైట్ పట్టుకొని పైకి వెళ్ళాడు. పైన ఒక గది తలుపు సగం తెరిచి ఉంది. లోపలికి వెళ్లి చూస్తే అక్కడ ఒక పాత ఉయ్యాల ఊగుతుంది. ఆ ఉయ్యాలలో ఎవరూ లేరు, కానీ ఎవరో కూర్చున్నట్టుగా అది కిందికి నొక్కి పెట్టి ఉంది. సమీర్ దాన్ని తాకబోతుండగా వెనక నుంచి ఒక చల్లని గాలి తగిలింది. ఎవరో తన చెవిలో నువ్వు ఇక్కడికి రాకూడదు అని చెప్పినట్టు అనిపించింది. వణికిపోతూ సమీర్ కిందికి పరిగెత్తి వచ్చాడు. కింద ఉన్న వాళ్లకు మరో వింత కనిపించింది. హాల్లో ఒక పెద్ద అద్దంలో వాళ్ళ నలుగురి ప్రతిబింబాలు కాకుండా ఐదవ వ్యక్తి నీడ కనిపించింది. ఆ నీడకి తల లేదు. నెమ్మదిగా వాళ్ళ వైపు నడుస్తూ వస్తుంది. అంజలి గట్టిగా అరిచింది. అందరూ కలిసి బయటకు పరిగెత్తాలని తలుపు దగ్గరికి వెళ్లారు. కానీ లోపల నుండి తలుపులు ఎవరో గట్టిగా లాక్ చేసినట్టు ఉన్నాయి. ఎంత ప్రయత్నించినా తలుపులు రాలేదు. ఆ సమయంలోనే స్నేహ ఒక్కసారిగా వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఆమె కళ్ళు పూర్తిగా నల్లగా మారిపోయాయి. గొంతు మగ మనిషిలా మారిపోయింది. 60 ఏళ్ల క్రితం ఈ ఇంట్లో జరిగిన రక్తం రుచి చూడగానే మిమ్మల్ని వదలను అని అరిచింది. అప్పుడే వారికి అర్థమైంది ఈ ఇల్లు కేవలం ఖాళీగా లేదు, అక్కడ క్రూరమైన ఆత్మ బంధించి ఉందని. కార్తీక్ తన జేబులో ఉన్న ఒక పాత హనుమాన్ చాలీస పుస్తకాన్ని తీసి గట్టిగా చదవడం మొదలుపెట్టాడు. స్నేహ శరీరం గాలిలోకి లేచింది. గోడ మీద ఉన్న ఫోటోలు వాటంతటా అవే పగిలిపోతున్నాయి. అకస్మాత్తుగా బంగ్లాలోని లైటు వెలుగుతో ఆరుతూ బీభత్సం సృష్టించాయి. సరిగ్గా 3 గంటల సమయానికి ఆ బంగ్లా వెనుక ఉన్న బావి నుండి ఒక భయంకరమైన అరుపు వినిపించింది. ఆ అరుపు వినపడగానే స్నేహ స్పృహ తప్పి పడిపోయింది. తెల్లవారుజామున 5 గంటలవుతుండగా తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి. ఏమాత్రం ఆలోచించకుండా నలుగురు ఆ కారు వైపు పరిగెత్తారు. ఆశ్చర్యకరంగా కారు ఒక్క స్టార్ట్కే స్టార్ట్ అయింది. వాళ్ళు ఆ ఊరు దాటి హైవే మీదికి వచ్చాక ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆ కారు వెనుక అద్దంలో చూసిన కార్తీక్ గుండె ఆగిపోయినంత పనైంది. ఆ కారు వెనుక సీట్లో కూర్చున్న అంజలి పక్కన అదే తలలేని నీడ కూడా కూర్చొనుంది. అది తన చేత్తో కార్తీక్ వైపు సైగ చేస్తూ నోరు లేకపోయినా నవ్వుతున్నట్టుగా శబ్దం చేస్తుంది. ఆ రాత్రి వారు తప్పించుకోలేదు. ఆ ఆత్మను కూడా తమతో పాటు నగరానికి తీసుకువెళ్లారు.